ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ఉదయకాలపు శుభములండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మరి ప్రతిరోజు నేను మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ అందరి కుటుంబాలు కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని. అంతేకాదు దేవుడు కూడా ఆయన కృపను బట్టి ప్రతిరోజు మనకు ఒక మంచి వాగ్దానం ఇస్తూ వాగ్దానానుసారంగా మనము ధైర్యంతో ముందుకు నడవాలని ఆయన చూపిస్తున్న కృప కొరకై దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఒక సమయాన మనకు ఈరోజు దేవుడిస్తున్నటువంటి వాగ్దానము 55వ కీర్తన 22వ చరణం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొను, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. నిజంగా మరి భారం ఎత్తుకున్న వాళ్ళకి ఆ యొక్క బరువు అనేది ఎంత ఉంటుంది అనేది తెలుస్తుంది. మరి భారంని ఎవరైనా షేర్ చేసుకుంటే బాగుండు అనుకుంటాం. ఎవరైనా ఒక వ్యక్తి బాగా బరువుతోని వెళ్తుంటే ఆ వ్యక్తికి ఏమనిపిస్తుంది అంటే కొంత దూరం నడిచాక అలసట అనేది వస్తుంది. వచ్చినప్పుడు అబ్బా ఎవరైనా కొంచెం నన్ను ఆదుకుంటే బాగుండు, కాస్త నాకు ఊరటగా ఉంటుంది అనేసి మనము అనుకుంటాం. ఈ బ్రతుకు అనేటువంటి జీవన ప్రయాణంలో మనము చేస్తున్నటువంటి ఈ ప్రయాణంలో ఎన్నో రకాలైనటువంటి బరువులు, బాధ్యతలు, రకరకాలైనటువంటి పరిస్థితుల గుండా మానవుడు నడిపించబడుతూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఈ భారం అనేది మనకు ఎక్కువైనప్పుడు ఏమనిపిస్తుంది అంటే అబ్బా ఈ బరువు ఎవరైనా మోస్తే బాగుంటుండ్రా నాయన, నేను ఈ పరిస్థితులను ఛేదించలేకపోతున్నా అని మనం బాధపడతాం. అయితే అలాంటిది బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ భారము యెహోవా మీద మోపుము. యెహోవా అంటే నేను ఉన్నవాడను, ఎవర్ లాస్టింగ్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ గాడ్ అనమాట. నిరంతరం ఉండే దేవుడు. ఒకరోజు ఉండి మళ్ళీ ఇంకొక రోజు లేకుండా ఉండకుండా వెళ్ళే దేవుడు కాదు, ఎప్పుడు ఉండే దేవుడు. ఈ దేవుడు ఏమంటున్నాడు, ఎనీ టైం నేను నీకు సహాయం చేస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటుండు, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయన మాత్రమే మనల్ని ఆదుకునే దేవుడు. ఒక విషయాన్ని మనం ఉదాహరణగా తీసుకుంటే ఎలాగంటే, ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఉన్నటువంటి వ్యక్తి దగ్గర మనం ఒక 100 రూపాయలు అప్పడిగినాం అనుకోండి, అతను ఏం చేయగలుగుతాడు అంటే అతనికి దాతృత్వం ఉన్నట్టయితే ఖచ్చితంగా ఒక 100 రూపాయలకు మనకి హెల్ప్ చేయడానికి అతనికి సులువు అవుతుంది. 50 రూపాయలు కూడా లేని అతని దగ్గరికి వెళ్ళి 100